రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సరూర్ నగర్ అప్సరా హత్య కేసులో పూజారి సాయికృష్ణకి జీవిత ఖైదు విధించారు. అప్సరను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి చంపేశాడు పూజారి సాయి. శంషాబాద్లో అప్సరను చంపి కారులో తీసుకువచ్చి వాటర్ ట్యాంక్లో పూడ్చిపెట్టాడు. 4 ఏళ్ల పాటు అప్సరతో ప్రేమ కార్యకలాపాలు జరిపాడు. పెళ్లి చేసుకోమని వెంటపడడంతో అప్సరను కిరాతకంగా చంపి పూడ్చిపెట్టాడు. ఈ ఘటనలో తాజాగా పూజారి సాయికి జీవిత ఖైదు విధిస్తూ రంగారెడ్డి కోర్టు తీర్పు వెలువరించింది. సాక్ష్యాలు తారుమారు చేసేందుకు మరో 7 సంవత్సరాలు అదనపు జైలు శిక్ష విధించింది. 10 లక్షల రూపాయలని అప్సర కుటుంబానికి చెల్లించాలని కోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సరూర్ నగర్ అప్సరా హత్య కేసులో పూజారి సాయికృష్ణకి జీవిత ఖైదు విధించారు. అప్సరను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి చంపేశాడు పూజారి సాయి. శంషాబాద్లో అప్సరను చంపి కారులో తీసుకొచ్చి వాటర్ ట్యాంక్లో పూడ్చిపెట్టాడు. 4 ఏళ్ల పాటు అప్సరతో ప్రేమ కార్యకలాపాలు జరిపాడు. పెళ్లి చేసుకోమని వెంటబడడంతో అప్సరను కిరాతకంగా చంపి పూడ్చిపెట్టాడు. ఈ ఘటనలో తాజాగా పూజారి సాయికి జీవిత ఖైదు విధిస్తూ రంగారెడ్డి కోర్టు తీర్పు వెలువరించింది. సాక్ష్యాలు తారుమారు చేసినందుకు మరో 7 సంవత్సరాలు అదనపు జైలు శిక్ష విధించింది. 10 లక్షల రూపాయలని అప్సర కుటుంబానికి చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ చెందినటువంటి అప్సర హత్య కేసులో రంగారెడ్డి జిల్లా నిందితుడు పూజారి సాయికి జీవిత ఖైదు విధిస్తూ ఒక తీర్పులు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఆ రోజు అప్పట్లో అంటే బ్యాంకు ఎవరైతే ఉన్నారో అప్సరని ప్రేమ పేరుతో అప్పటికే వివాహితుడైనటువంటి సాయి కృష్ణ పూజారి పూజారి సాయి ఎవరైతే ఉన్నారో ఆయన ఆ కుటుంబానికి దగ్గర ఈ అమ్మాయితో చాలా సనువుగా ఉంటే ఆమెను ప్రేమిస్తానని చెప్పి అమ్మాయిని యూజ్ చేసుకోవడం కానీ తర్వాత పరిస్థితులు పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకురావడంతో ఆమె ప్లాన్ ప్రకారం పక్క ప్లాన్ తో చంపేయటం కానీ ఇదంతా కూడా ఒక ఎపిసోడ్ మొత్తం క్రైమ్ కల్పించింది. అప్పట్లో ఒక పెద్ద సంచలనంగా మారింది. పూజారి సాయికృష్ణ చేసినటువంటి వ్యవహారం చాలా తీవ్రమైనటువంటి నేరంగా అప్పట్లో నేరంగా భావించి పోలీసులు కూడా చాలా కేసును స్ట్రిక్ట్ గా తీసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగిన కేసులు ఎట్టకేలకు సంబంధిత సాక్ష్యాలు కావచ్చు, ప్రూఫ్ కావచ్చు, ఫైనల్ గా మొత్తం విచారణ జరిపించి సంవత్సరాల్లోనే ఆ కోర్టు సంబంధించి అప్సర హత్యకి సంబంధించి తీర్పు అయితే రంగారెడ్డి కోర్టు ఇవ్వడం జరిగింది. అతనికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది. శంషాబాద్ లో ఆమెని అప్సరని హత్య చేసి కారులో తీసుకెళ్లి తర్వాత ఏం చేశారు ఏంటి అనేది చాలా దారుణంగా అప్సర అనే యువతిని దారుణంగా ఆయన సాయి హత్య చేయడం అనేది అప్పట్లో సంచలనం సృష్టించింది. సో దీని నేపథ్యంలో కొంత కోర్టు శిక్ష వారికి బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయల పాటు నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం ఉంది, నిందితులే చెల్లించాల్సిన అవసరం ఉందని చెప్తూ కూడా కొన్ని కండిషన్స్ కూడా కొన్ని కోర్టు తీర్పులు వెల్లడించడం జరిగింది. ఏదైనా చాలా కాలం పాటు దీర్ఘకాలికంగా అయినటువంటి దర్యాప్తు అయితే మొత్తానికి ఒక కొలిక్కి వచ్చిందని చెప్పుకోవాలి. సరూర్ నగర్ లో అప్పట్లో వరుణ పేరు బ్యాంకు ఏ స్థాయిలో ఈ కేసు సంచలనం, ఎందుకంటే మీడియా కథలు కావచ్చు, పేపర్ కథలు కావచ్చు, చాలా పెద్ద ఎత్తున దీనికి ప్రయారిటీ ఇచ్చి చూపించడం జరిగింది. ఎందుకంటే అంత పాత్రకంగా అతను తెలిసిన వాడని చెప్పేసి ఇంట్లోకి వెల్కమ్ చేసి ఆ తర్వాత పరిచయాలు పెంచుకుని ఆమెతో కొంత క్లోజ్ ర్యాప్ మెయింటైన్ చేసి ప్రేమిస్తానని చెప్పు, అంటే అప్పటికే పెళ్లి అయి ఉండి కూడా తనకు పెళ్లి కాలేదని చెప్తూ వివాహితుడిగా పెళ్లి చేసుకుంటానని ఆమెతో నమ్మించి ఆమెని లైంగికంగా యూజ్ చేసుకుని తర్వాత పెళ్లిపై ఒత్తిడి తెచ్చినందుకు చేసినందుకు ఒకే ఒక కారణంతో ఆమెని కిరాతకంగా చంపి తీసుకెళ్లిన సాయి గట్టిగేలకు జీవిత ఖైదు విధించడం అయితే వెల్కమింగ్ పరిణామంగా భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వెంకట్.